అవి చూడటానికి అవి ఆ థాట్స్ ని షేర్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రభు సహాయంతో. మొదటిది, ఈ మధ్యకాలంలో ఒక దగ్గర దగ్గర సంవత్సరం పైగానే నేను ఈజెఫ్ లో కూడా నిద్రపోతున్నాను రెగ్యులర్. బాగా నిద్రపోతున్నాను ఈజెఫ్ లో కూడా. ఎందుకంటే ఆ అక్క చెప్పింది, నువ్వు మాట్లాడొద్దు, అసలు నువ్వు మాట్లాడడం బాగలేదు, అసలు చాలా పెద్దగా ఉందని వ్యవహారం, కాబట్టి నువ్వు మాట్లాడకపోతే మంచిది. కాంగ్రిగేషన్ వచ్చిన గ్యాదరింగ్ బాగుంటుంది, నువ్వు మాట్లాడితే ఉపయోగం లేకుండా ఉంది అనేసరికి నేను నిద్రపోతున్నాను ఈ మధ్యకాలంలో. చక్కగా ఈజెఫ్ లో నిద్రపోతున్నాను. మళ్ళీ ఈ మధ్య మళ్ళీ నిద్ర లేపింది, లేదు మాట్లాడితే మంచిదని మళ్ళీ ఈ మధ్య మాట్లాడుతుంది. సో నిద్ర కాలం పోయింది, మళ్ళా ఇప్పుడు నిద్ర లేచున్నాను. కాబట్టి అందుకనే మనం మళ్ళీ కలిసాం. దేవునికి వందనాలు. రెండోది, నేను ఏది మాట అన్నా బాగుండదు అని నాకు కూడా తెలుస్తుంది అప్పుడప్పుడు. ఇంకా ఏం చేద్దాం, అలాగ అయిపోయింది. ఇప్పుడు దేవుడు నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. చక్కగా అంటే కొన్ని అందరికి ఉపయోగపడే మాటలు మాట్లాడేదానికి దేవుడు సహాయం చేసినట్లు నాకు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం మనం. ఈ బైబిల్ స్టడీలోకి వెళ్ళక ముందు, బైబిల్ స్టడీ కాదు, కొన్ని థాట్స్ ని షేర్ చేసుకున్నా అనే ఆలోచనలో వచ్చాను. చూద్దాం. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన ప్రభా, ప్రాముఖ్యంగా గొప్ప తండ్రి, మీ పాసానికి వస్తున్నాను. అయా, మీ అనాది కాల సంకల్పంలో మమ్మల్ని రక్షించుకొని రక్షణ ఆనందాన్ని ఇచ్చి తండ్రి ప్రతిరోజు పోషిస్తూ తండ్రి నన్న మీ పనిలో మమ్మల్ని కూడా తండ్రి భాగస్వాములుగా చేసిన మీ గొప్ప తండ్రి ప్రేమకి కృపకి మేము ధన్యులు, వందనాలు చెల్లిస్తాం. స్పెషల్గా తండ్రి నన్న మరి ఏఎఫ్సిని మీరు ఎంతగానో ప్రభు తండ్రి, ఒక మంచి EU నుంచి వచ్చిన, అలాగే విశ్వాసుల గుంపు నుంచి వచ్చిన ఒక గుంపు నుంచి ఇదొక ఒక ఒక తండ్రి ఎడిఫైయింగ్ గ్రూప్ గా మరి మేము నేర్చుకునేదానికి తండ్రి ఒక మంచి ప్లాట్ఫామ్ గా పెట్టారు. దాని కూడా నాకు చెల్లిస్తున్నాను. ఈ మధ్య కాలంలో నేను దీంట్లో మరి తండ్రి డిస్కనెక్ట్ అయిన పరిస్థితిని మీరు క్షమించండి తండ్రి ప్రభు. మరలా మరి కృపలో గుర్తు చేసి మళ్ళా నేను బలపరచబడటానికి మీరు ఇష్టపడుతూ నన్ను చేర్చున్నాయి పొందనాలు. అయ్యా, మీ ప్రేమలో ఈ రోజు కూడా తండ్రి నేను అందరం కలిసాము. మీ చిత్తమైతే తండ్రి కొన్ని మాటలు మాతో మాట్లాడండి తండ్రి. నేను ఈ మధ్యకాలంలో నేను ధ్యానిస్తున్న కొన్ని వాక్య భాగాలు తండ్రి, నేను ఎక్కువ కాలం తండ్రి నేను దాని విషయం ఆలోచిస్తుండగా కొంత అవి షేర్ చేసుకుంటూ మంచిదని అనిపించినప్పుడు మీరు చెప్పారు, సహాయం చేయండి తండ్రి. ఇక్కడ ఉన్నదంతా కూడాను ఎలా ఇచ్చాడు గ్రూప్ ప్రభులో ప్రభు నా జ్ఞానం మీద కొంత పట్టు కలిగిన వారు తండ్రి, పరిశుద్ధత మీద ఇష్టం కలిగిన వారు, భక్తి మీద చాలా తండ్రి నేను ఆసక్తి కలిగిన వారు, ప్రభు పనిలో ఉంటున్నవారు, వీళ్ళని బట్టి వందనాలు చెల్లిస్తూ వారితో నన్ను కూడా చేసిన వందనాలు చెప్తూ అయ్యా, మీరు మమ్మల్ని దీవించండి, ఈ సమయాన్ని మా కోసం ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. సరే, మనం ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. చాలా మందికి ఇది మంచిదే, ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. నాకైతే కరెక్ట్ చేసే వాళ్ళు ఇక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓబులెస్ అన్న, యేసురత్నం అన్న, లక్ష్మీనారాయణ అన్న, జయకుమార్ అన్న, మిగతా వాళ్ళు కూడా మీరు అందరూ, మా కోటేశ్వర అయితేనేమి, ఆస్ట్రేలియా కోటేశ్వర అయితేనేమి, తమ్ముడు చైనా తమ్ముడు, అందరూ, ఆల్ ద పీపుల్ దట్ ఆర్ దేర్ ఇన్ ద గ్రూప్ ఆర్ క్వాలిఫైడ్ టు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేను ఒకవేళ పొరపాటు నేను అనిపిస్తే మీరు నాకు కరెక్ట్ చేయడానికి యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అది విషయం ఏంటి, నేను ఒక క్వశ్చన్ అడిగి నేను ముందుకు వెళ్ళబోతా ఉన్నాను. ఒక చిన్న ఐ ఓపెనర్. మన పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక ప్రత్యేకమైన తేడా ఏమైనా చెప్పగలను? కెన్ యూ జస్ట్ ఎస్టాబ్లిష్ అ డిఫరెన్స్, డిస్టింగ్విష్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్? ఎవరైనా చెప్పగలను? సో ఒక మాటలో వీలు అవ్వకపోతే కొన్ని మాటలుగా మీరు చెప్పొచ్చు. ఒక మాటలో ఎలా చెప్పగలమన్నా అనుకుంటే దెన్ యూ కెన్ షేర్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. యూ డోంట్ ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఐ కమ్ షార్ట్ ఆఫ్ ద టైమ్. నో, నాకు అంత టైం అవసరం లేదు. సో వాట్ ఎవర్ ద థింగ్స్ ఐ హ్యావ్ దేర్ విత్ మీ, ద థాట్స్ కెన్ బి షేర్డ్ దేర్ ఇన్ నో టైమ్. సో కైండ్లీ గో హెడ్, షేర్ సంథింగ్ ఫ్రీలీ విచ్ కెన్ బి ఎడిఫైయింగ్ ద గ్రూప్ అండ్ మీ యాజ్ వెల్ బెటర్. దయచేసి మీరు అది ఉన్నవారందరూ మాట్లాడాలి. దట్ విల్ బి గ్రేట్. ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూ టెస్టిమెంట్ కి. ఓల్డ్ టెస్టిమెంట్ సత్యం గురించి చెప్తుందన్న, ఓకే. న్యూ టెస్టిమెంట్ కృపను గురించి చెప్తుందన్న. సత్యము కృప రెండు ఉండాలని చెప్తుందన్న. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. ప్లీజ్, ఈవెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ, డిలైటెడ్ టు సీ రజనీకాంత్, వండర్ఫుల్ స్పీకర్. రజనీకాంత్ కూడా ఉన్నాడు ఇక్కడ, నా తమ్ముడు కూడా ఉన్నాడు.
సో కైండ్లీ షేర్ సంథింగ్ ఎల్స్ అండ్ పాసిబుల్లీ. రజని, నువ్వు కూడా చెప్పాలి. ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూ టెస్టిమెంట్ కి డిస్టింగ్విష్డ్ డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్సెస్ చెప్తే కొంచెం. నా వాయిస్ సరిగా రావట్లేదు. ఐ హోప్ రజని హస్ స్టార్టెడ్ టాకింగ్. డ్రైవింగ్ లో ఉన్నా. ఓల్డ్ టెస్టిమెంట్ ఒక వ్యక్తి యొక్క పని మీద అతని యొక్క నీతి ఆధారపడుతుంది. న్యూ టెస్టిమెంట్ గ్రేస్ వలన కలిగే నీతి మీద ఆధారపడి ఉంటుంది. రైట్. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎనీ మోర్ ఎల్స్? యేసురత్నం ఉన్నాడు, ద స్టాల్వర్ట్. మా మధ్యలో ప్రభు పని కోసం వెళ్ళిన యేసురత్నం ఉన్నాడు. యేసురత్నం ఉన్నాడా అన్నా? చెప్పు. Yes, brother Satyara, good evening and nice to see you, brother. Very nice to see you, Anna. Please. బ్రదర్ వసంతరావు ఓల్డ్ టెస్టిమెంట్ గురించి సత్యం మాట్లాడు, న్యూ టెస్టిమెంట్ రావుని గురించి చెప్తుంది ఏమని అంటాడు అనుకున్నా నేను. ఓల్డ్ టెస్టిమెంట్ సత్యం గురించి, న్యూ టెస్టిమెంట్ రావుని గురించి. లేదన్న, యేసు రక్తం గురించి చెప్తుంది న్యూ టెస్టిమెంట్. Sorry, just for thought. Good, what brother Rajni said is correct. I also feel that అది ఓల్డ్ టెస్టిమెంట్ ఒక నీతిని బట్టి, మన నీతి మీద ఆధారపడి, మన క్రియల మీద జడ్జిమెంట్ ఉంటుంది. న్యూ టెస్టిమెంట్ యేసు క్రీస్తు యొక్క నీతి మీద, ఆయన ఒకని ద్వారా పాపం ఎలా వచ్చిందో మరొకని ద్వారా నీతి కూడా అలాగే వచ్చింది అన్నట్టు. ఆన్ ద హోల్ ఆఫ్ ది టెస్టిమెంట్స్ మీరు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. ఆన్ ద హోల్ ఆఫ్ ది టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ యాజ్ వెల్, ఆన్ ద హోల్. థ్యాంక్ యూ. చెప్పండి, ఇంకేముంటే. ఇఫ్ ఇట్ ఇస్ ఎక్స్టెన్సివ్ నీడెడ్, ప్లీజ్ గో హెడ్ మహేష్. సత్యరావు అన్న, today's Bible study is the same. Don't bother. I'm just coming sort of the time. Leave it aside. The discussion itself is the time that what you can contribute to the group. చెప్పనా నరసింహ అన్న? మన అన్నోళ్ళు చెప్పిన దానికి ఎక్కువ ఇస్తేనే మీరు 1 word అడిగారు కాబట్టి, ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ అబౌట్ ద లా, ఓకే, అండ్ న్యూ టెస్టిమెంట్ ఈజ్ అబౌట్ ది లైఫ్. ఓకే, నైస్. ఇంకా don't confine yourself with one line or one word. You can do something that will be great, good contribution. Please చెప్పనా జేకే అన్నా? మరి అంటే వీళ్ళందరూ చెప్పిన దాంతో ఏకీభవిస్తూ ఇంకా వన్ ఆఫ్ ద పాయింట్స్ ఏంటంటే, పాత నిబంధన క్రీస్తు రాకడ గురించి, అంటే మెసేజ్ గురించి చెప్తే, కొత్త నిబంధన వచ్చేసి అది నెరవేర్పు అనేది మనం చూస్తాం. అది షేడ్, ఇదేం ఫుల్ఫిల్మెంట్. పీపుల్ ఆర్ దేర్, ద రిమైనింగ్ ఆల్సో టు షేర్. ఓబ్లెస్ అన్న ఉన్నారా యాక్టివ్ గా? అన్నగారు, కైండ్లీ ప్లీజ్ షేర్ యువర్ ప్రెషస్ థాట్స్. ఓబ్లేషన్ అలిగినట్టున్నాడు మీ మీద. అలగలేదు లేదు ఏం అలిగేది ఏం లేదు. కానీ అదే అంటే తమ్ముడు వసంత్ అన్నట్టు కృపాసత్యంలో కీర్తనలు అంటాడు కదా ఒక చోట, కృపాసత్యమును ముద్దు పెట్టుకున్నాయని. ఆ రీతిగా మరి దేవుని యొక్క సత్యము, కృప నెరవేర్చబడిన విధానం. మీరందరూ కూడాను ఇది ఒక లైన్ తో సరిపెడతారా అనుకుంటారేమో. నేను నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతా ఉంటాను. జస్ట్ ఇట్స్ టైటిల్ అంతే. నెక్స్ట్ 1 by 1 టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్ వెళ్ళిపోతూ ఉంటాను. ప్లీజ్ కైండ్లీ బేర్ విత్ మీ. దట్స్ వాట్ యాక్చువల్లీ థాట్స్ జస్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టుడే. వీ కెన్ లింగర్ ఎ లాట్ లైక్ ఎనీథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. ఈ రోజు మనం చాలా చూడాలి. అంటే నా టైం వరకే, విదిన్ ద కర్వీ ఆఫ్ ద టైం ఓన్లీ. నేనేమి ఎక్కువగా వెళ్ళను. అయితే నేను చెప్పేదే ఉండదు, అంత మీరు చెప్పేదే ఉంటుంది. దాని గురించి కొంచెం కోఆపరేట్ చేయండి. కైండ్లీ బీ అలర్ట్, బీ యాక్టివ్, బీ అటెంటివ్ ఫర్ ద క్వశ్చన్స్ ఐ పోస్ట్. నాట్ క్వశ్చన్స్, ద వర్డ్స్ ఐ జస్ట్ ప్రొనౌన్స్ ఫ్రమ్ ఎ వెరీ మౌత్. నేను చెప్తున్న వాటికి మీరు కొద్దిగా రెస్పెక్ట్, అంటే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా మీకు
దయచేసి. ఇక ఎనీవన్ అదర్స్ ఆర్ దే. అనిల్ కుమార్. అన్న ఓల్డ్ టెస్ట్మెంట్ ఎస్ అన్న, రెండు విషయాలు చెప్తాను. ఓల్డ్ టెస్ట్మెంట్ జంతు బలి పాప క్షమాపణ కింద ఉన్నట్టే యేసుక్రీస్తు ప్రభు నూతన నిబంధనలో ఆయనే బలియాగంగా అయ్యాడు అనేది ఒక పాయింట్. మరొక పాయింట్ వచ్చేసి పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలంలో వచ్చి వెళ్తా ఉండేవాళ్ళు, బట్ నూతన నిబంధన విశ్వాసులు ఆయన స్థిరంగా ఉండేవాడు, అంటే ముద్రించబడ్డాడు అన్నట్లుగా చెప్తాం. రెండు డిఫరెన్సెస్. వండర్ఫుల్ వండర్ఫుల్. రవి రవి కూడా ఉన్నాడు లైన్ లో. ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభులు వారు చేయబోయే కార్యానికి ఒక ఛాయారూపము పాత నిబంధన అన్న. ఓకే, అది దేవుడు ఆయన ప్రణాళికను నెరవేర్చుకోవటానికి నూతన నిబంధనలు ఏం చేయబోతున్నాడు ఆ కార్యం నెరవేర్చుకోవటానికి అన్ని లాస్ గాని నీతి గాని అన్ని కూడా పాత నిబంధనలో చెప్పుకుంటూ వచ్చాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభులు వారి ద్వారా నెరవేర్చాడు. వండర్ఫుల్. చిన్ని కృష్ణ. ప్రైజ్ చెప్పండి. పాత నిబంధన ఏమో యెహోవా యొక్క ఆలోచన అయితే, కొత్త నిబంధన ఆయన యొక్క నెరవేర్పు అని నేను కూడా భావిస్తున్నాను. ఓకే ఓకే ఓకే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఎవరైనా ఇంకొన్ని యాడ్ చేయొచ్చానా? ప్లీజ్, మోస్ట్ వెల్కమ్. మరి పాత నిబంధనలో అది టెబర్నికల్ టెంపుల్ గురించి మాట్లాడతామంటే విచ్ ఇస్ ఎక్స్టర్నల్. న్యూ టెస్ట్మెంట్ వచ్చేసరికి మీరే ఆ టెంపుల్ అంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జేకే యాడ్ చేశారు, వండర్ఫుల్. అలాగే అన్న మా కోటన్న ఉన్నారు. కోటన్న గారు, సవలం కోటయ్య గారు. ఓకే, ప్లీజ్ ఎక్స్చేంజ్ సంథింగ్. ఒక షేర్ చేయండి ఏదైనా ఒక మాట. చాలా కాలమైంది. ఇట్స్ లాంగ్ గ్యాప్ అండ్ ఇట్స్ లాంగ్ బ్రేక్ సిన్స్ ఐ హర్డ్ యువర్ వాయిస్. తప్పకుండా తప్పకుండా ప్లీజ్. మనోళ్ళు చెప్తా ఉన్నారు కదా, అదే నేను ఏకీభవిస్తున్నాను అన్న. మీరు ఏకీవించమని అడగట్లేదు, మీరు చెప్పమంటున్నా. నేను మీరు ఏకీవించా, అందరూ ఏకీవిస్తాను. నేను ఇంకా భయంకరంగా ఏకీవించా. చెప్పాలి. అదే నేను చెప్పాలనుకున్నది. పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను అనే సూత్రం ఉండేది. అది క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన కృపతోనే మనం ముందుకు సాగాలనేది నేను ఫీల్ అవుతున్నాను. Right. Thank you so much. I hope no one is left. Everyone is covered. ఇక్కడ అందరూ కవర్ అయినా. వన్ మోర్ పాయింట్. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇశ్రాయేల్ ప్రజలే దేవుడి చేత ఎన్నుకోబడ్డట్టుగా చూస్తాం మనం. న్యూ టెస్ట్మెంట్ లో అందరూ ఇంకా అంటే ఎవరైతే కూడా రక్షించబడతారో అందరూ దేవుని పిల్లలుగా చూస్తాం. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, నైస్. అది మొత్తానికి అందరూ చెప్పారు. ఇప్పుడు దానికి కనెక్ట్ అంటే దానికి యాడ్ ఆన్ కాదు, కనెక్షన్ ఇన్ కనెక్షన్ ఆఫ్ దట్ సేమ్ ద క్వశ్చన్ వాట్ వి హావ్ డిస్కస్డ్ నౌ. ఏంటి ఒక పాయింట్ చెప్పొచ్చా? ఒక పాయింట్ ప్లీజ్ జేకే, యు ఆర్ వెల్కమ్. ఇప్పుడు పాత నిబంధనలో ప్రభు ప్రవక్తలతోనూ అది న్యాయాధిపతులు ఇట్లాగా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు, యాజకులతో. సో అంటే మధ్యవర్తి ఉండేవాడు. ఇక్కడ యేసు ప్రభు అనే మధ్యవర్తి ప్రభువే డైరెక్ట్ గా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది థ్యాంక్ యూ. సరే, ఇకపోతే దానికే ఎక్స్టెన్స్ కొంచెం కొద్దిగా ముందుకెళ్దాం. ఒక్కొక్క ఏరియాలో చెప్పాలి నాకు. ఇప్పుడు దాకా హోల్ ఆఫ్ ది బుక్ చెప్పారు, అండ్ హోల్ ఆఫ్ ది టెస్ట్మెంట్ చెప్పారు. నేను ఒక్కొక్క ఏరియా గాడ్ విషయంలో ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్, గాడ్ విషయంలో ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనే ఏరియాలో ఎనీ డిఫరెన్స్ ఉందా? సత్యారావు, ఒక్క మాట యాడ్ చేయొచ్చా ప్రీవియస్ క్వశ్చన్ కి? అంటే ఇది యాక్సెప్టబుల్ అవ్వచ్చు, కాకపోవచ్చు. మనందరూ సహోదరులు అందరూ ఎక్స్ప్రెస్ చేసింది దాంతో నేను అగ్రి అవుతూ,
ఓల్డ్ టెస్టిమెంట్ సైజును బట్టి, సైజు అంటే బుక్ సైజ్ చెప్తున్నాను, బుక్ సైజు ఓటీ పెద్దది, న్యూ టెస్టిమెంట్ సైజ్ చిన్నది. సో అంటే ఇది యాక్సెప్టబుల్ కాకపోవచ్చు, జస్ట్ ఫర్ థాట్ షేర్ చేస్తున్నాను. ఓల్డ్ టెస్టిమెంట్ కంపైల్, ఆ యొక్క బుక్స్ అన్నిటిని కంపైల్ చేసి ఏంది లోపల కంటెంట్ చూస్తే ఫుల్ ఆఫ్ డిసొబీడియన్స్ ఆఫ్ ద మ్యాన్, హ్యూమన్ బీయింగ్, ఫుల్ ఆఫ్ డిసొబీడియన్స్. దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తా పోయినాడు మనుషుడు, తిరిగి మళ్ళీ రిపెంట్ అయ్యి వచ్చినాడు. అది ఎంత రికార్డ్ చేసరికి అంతలా పుస్తకం అయింది. అన్నిసార్లు డిసొబీడియన్స్ చూపించినాడు మనుషుడు అన్నట్టు. న్యూ టెస్టిమెంట్ లో ఆయన విధేయత చూపాడు కాబట్టి కుమారుడు, ఆయన విధేయత ద్వారా మనకు నీతి కలిగి చేయబడింది. Is there anyone added to the question? Already one question has been piled up. వేరే క్వశ్చన్ అడిగాను నేను. In the concept of God, have you found any difference between Old and New Testament? The concept of God అనే కాన్సెప్ట్ లో ఏమైనా తేడా కనబడుతుందా ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూ టెస్టిమెంట్? ఓల్డ్ టెస్టిమెంట్ లోను గాడ్ అంటంతోనే అక్కడ అది ఇఫ్ యూ డిజోబే పనిష్మెంట్ ఈజ్ దేర్ ఓల్డ్ టెస్టిమెంట్. సో న్యూ టెస్టిమెంట్ కి వచ్చినప్పుడు అండర్ గ్రేస్ ఫర్గివ్నెస్ ఈజ్ దేర్. నీ వాయిస్ క్లియర్ గా రావట్లేదమ్మా. ఓల్డ్ టెస్టిమెంట్ లో punishment is there when we commit sin against God. So when you come to New Testament, there is forgiveness under grace. Okay, wonderful. నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే there is no change అన్న. దేవునిలో ఏ మార్పు లేదని నేను అనుకుంటున్నాను అన్న. ఓల్డ్ టెస్టిమెంట్ లో అయితే ఏదన్నా అంటే వాళ్ళు పాపం చేసిన, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేది, మళ్ళీ వాళ్ళు మళ్ళీ పాపాన్ని ఒప్పుకుని వాళ్ళు తిరిగి వచ్చేవాళ్ళు. ఇక్కడ కూడా న్యూ టెస్టిమెంట్ లో కూడా మనం శిక్షను చూస్తాం. కానీ ఆ శిక్ష ఏంటంటే ప్రభువుని యేసుక్రీస్తు అందరి కోసం ఒకసారిగా బలియాగం అవడం చూస్తూ ఉంటాం అనమాట. అది ఇంకా అక్కడి నుంచి మనం ఆయన కింద గ్రేస్ లో వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కూడా శిక్షను మనం చూస్తూ ఉంటాం. అది కూడా ప్రభువుని యేసుక్రీస్తు ఇచ్చినటువంటి బలియాగం. ఓకే, వండర్ఫుల్, వెరీ గుడ్. ఇంకా ఏదైనా ఈ పెద్ద క్వశ్చన్ అడిగినట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకనో మీరు చాలా సింపుల్ గా చేశారు అందరూ. దట్స్ గ్రేట్. అందరూ చెప్పాలి, మళ్ళీ అందరూ ఎవ్రీవన్ ఈస్ టు కమ్ ఇన్ ద క్యూ, అందరూ చెప్పాల్సిందే. ఏంటంటే గాడ్ అనే కాన్సెప్ట్ లో హ్యావ్ యూ ఫౌండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్స్? ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్ లో ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? గాడ్ అనే కాన్సెప్ట్, దేవుడు అనే కాన్సెప్ట్. ఓల్డ్ అన్న ఒకటి అంటే థాట్స్ చెప్తాను, హౌ ఫార్ దే ఆర్ అప్రోప్రియేట్ ఐ డోంట్ నో. ఒకటి, ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ లో God used to send various people. In New Testament, God himself came as Jesus. Okay, wonderful. Yes, thank you. ఒక చిన్న వాక్య భాగము చదివి మనం అలా క్వశ్చన్స్ కంటిన్యూ అవుదాం. It may not be relevant to that, but there should be one particular conclusion will be there with that verse. That's the reason actually I would like to get it up there with you. ఒకసారి ఎవరైనా సహాయం చేయండి, ఎందుకంటే నేను బైబిల్లో బుక్ నాకు పెద్ద కనపడదు, నేను మళ్ళీ దీంట్లోనే చదవాలి, ఏది ఈ మొబైల్లోనే. అందుకే మీరు హెల్ప్ చేస్తే చాలా, దట్ విల్ బి గ్రేట్ హెల్ప్. ఒక్కసారి ఎవరైనా అది చదివింటే నాకు సంతోషంగా ఉంటుంది. 1 కొరింథీ 15:24. First Corinthians 15 chapter 24th verse. Again, I would like to remind you, it's not the relevant that what we are discussing now. It might be the end, so that please kindly let the verse be read. That's it. We can go ahead with the question. We can continue on the questions. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించెను, అప్పుడు అంతము వచ్చును. చాలు, థ్యాంక్ యూ. అలాగే 15th chapter, దట్స్ ద సేమ్ టాపిక్ చాప్టర్, 58th verse. The same chapter, conclusion, last verse.
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులైనడు. సో అక్కడ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ. కొంచెం అలా పెట్టండి, దాంతో సంబంధం లేదు. అగైన్ వీ కెన్ గో అహెడ్ విత్ ద క్వశ్చన్స్. యాక్చువల్లీ వాట్ ఆర్ ద థాట్స్ దట్ టు బి లింగర్డ్ ఓవర్ దేర్ హియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద పీపుల్ దట్ ఆర్ దేర్ ఇన్ ద గ్రూప్ అండ్ ద లైన్. వాళ్ళు మీరు అందరూ హెల్ప్ చేస్తారని నేను నమ్ముతూ వస్తున్నా. అండ్ అగైన్ పీపుల్ ఆర్ టు ఓపెన్. దిస్ బిగ్ క్వశ్చన్ వాస్ పోజ్డ్ ఓవర్ హియర్. పీపుల్ ఆర్ టు ఓపెన్. అన్న ఎవరు వచ్చారు? 13th యాడెడ్ మైట్ బి జయకుమార్ అన్న. థ్యాంక్ యూ అన్న. జయకుమార్ అన్న వెల్కమ్. అన్న జయకుమార్ అన్న. అన్న జయకుమార్ అన్న వెల్కమ్. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. యా, ఇప్పుడే స్టార్ట్ అయింది బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీ అని పేరుకే కానీ నేను బైబిల్ స్టడీ కాదు కానీ అందరి చేత మాట్లాడిద్దామని పనిలో ఉన్నానన్న. అది మీరు కూడా మాట్లాడాలి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. న్యూ టెస్ట్మెంట్ కి ఓల్డ్ టెస్ట్మెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే అందరూ అక్కడ ఉన్న స్టాల్వర్డ్స్ అందరూ చెప్పారు. అది నెక్స్ట్ క్వశ్చన్ అంటే వాళ్ళు చెప్పిన అన్నిట్లో మంచి గుడ్ కంక్లూషన్స్ అన్ని ఎలా ఉన్నాయంటే అది లా గురించి చెప్తుంది, ఇది గ్రేస్ గురించి చెప్తుంది. అక్కడ యేసు దేవుడు వస్తానని చెప్పాడు, ఇక్కడ వచ్చాడు. ఇలాంటి కంక్లూషన్స్ ఇచ్చారు అద్భుతంగా అన్న. అది సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రెలవెంట్, దానికి కనెక్టివిటీ. దేవుడు అనే కాన్సెప్ట్ లో న్యూ టెస్ట్మెంట్ కి ఓల్డ్ టెస్ట్మెంట్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, have you found any difference between old and the new testaments? అన్న సత్యరావు అన్న. నా నరసింహ ప్లీజ్. మీరు చెప్పిన కాన్సెప్ట్ ఈజ్ బిగ్. దేవుడు అనేటువంటి కాన్సెప్ట్. అందులో ఒక స్మాల్ స్ట్రాండ్ ఏంటంటే ఓల్డ్ కవర్నెంట్ లో పీపుల్ యూస్ టు కాల్ హిమ్ యావే, లేదంటే లార్డ్, గాడ్, అటువంటి పదాలు ఉపయోగించేవాళ్ళు ఓల్డ్ కవర్నెంట్ లో. ఇప్పుడు న్యూ కవర్నెంట్ లో యేసు ప్రభు దేవుడిని గాడ్, హీ కాల్డ్ హిమ్ అబ్బా, ఫాదర్. అంటే ఇంకా హిబ్రూ భాషలో, అరమిక్ భాషలో అయితే ఇంకా దాన్ని అబ్బాని మన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే నాన్న, ఇంగ్లీష్ లో అయితే డాడ్. వెరీ ఇంటిమసీ రిలేషన్షిప్ యేసుక్రీస్తు ప్రభు న్యూ కవర్నెంట్ దిగొచ్చాడు అనమాట. Okay, wonderful. You will never see this in the old covenant. Okay, thank you. కొంతమందికి చాలా మంది క్వశ్చన్ బాగోలేదు అనిపిస్తే దాన్ని మార్చచ్చు. ద సేమ్ క్వశ్చన్ ని మీరు కొద్దిగా బాగా ఈజీగా ఉండటానికి, అందరూ అర్థమయ్యేటట్టు ఉండటానికి కూడా మార్చచ్చు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. డోంట్ ఫీల్ బ్యాడ్ ప్లీజ్. మీరు అదేంటి ఎలాంటి క్వశ్చన్ వేసారని అనొద్దండి. ఇలాగ మనం ఈ రోజు ఉన్న వాటిల్లో ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్ అన్ని కూడా. న్యూ టెస్ట్మెంట్ ఆన్ ద హోల్ ఆఫ్ ది కాన్సెప్ట్, దాంట్లో ఒక్కొక్క దాన్ని తీసుకుని వెళ్ళి ఒక 5 to 6 ఉన్నాయి. ఇంకో 5 questions లో మనకు బైబిల్ స్టడీ అయిపోద్ది అనమాట. మన టైం కూడా అయిపోద్ది. దట్స్ వాట్ యాక్చువల్. నాకు మరి చైర్మన్ గారు చెప్పలేదు టైం ఎంతసేపు అన్నది. యోబు గారు తమ్ముడు యోబు, కైండ్లీ రిమైండ్ మీ ద టైం అట్ వాట్ టైం కెన్ ఐ గెట్ ఇట్ క్లోజ్? అన్నా 6:30 వరకు అన్న. 6:20 6:30 లాగా. Thank you so much. Please. So with your kind permission, we can go ahead with that. We can continue the questions, please. So 14th one is also added. So Prasad Singaraikonda, yes, Tamudu, Egypt, Singaraikonda, Egypt, Tamudu Chadu, graduate, active graduate. Anna Chapan, Anna Jaykumar Anna Chapal, Andar Chapale. చెప్పాలి. ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. తొందరగా టైం అయిపోయి ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోతాను. నా దగ్గర ఉండి నేను ఈరోజు బైబిల్ స్టడీ స్టార్ట్ చేయలేదు, తెలుసుకునేదాన్ని స్టార్ట్ చేశాను. ఓకే అన్న, గాడ్ అనే కాన్సెప్ట్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి ఏమైనా తేడా కనబడుతుంది? అన్న ఒకసారి క్వశ్చన్ అంటే రిపీట్ అంటే చేయండి అన్న, నాకు అర్థం కాలేదు. గాడ్ అనే కాన్సెప్ట్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి ఏమైనా తేడా ఉందా? ఆ కాన్సెప్ట్ లో ఏమైనా తేడా ఉందా? దేవుడు అనే ఒక ఆ కాన్సెప్ట్ లో ఏమైనా తేడా కనబడుతుందా? అదే క్వశ్చన్. ఏంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి? డిస్టింగ్విష్ డిఫరెన్స్ ఏంటి? లేకపోతే అసలు ఉందా లేదా?
అన్న జయకుమార్ మీ వాయిస్ ఏం రావట్లేదు. తమ్ముడు నేను మాట్లాడలేదు, నేను జర్నీలో ఉన్నాను. జర్నీలో ఉన్నారు. ఓకే ఓకే. ఓకే అండి. సో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడండి, మనం ముందుకు వెళ్దాం. లేకపోతే ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ముందుకు వెళ్దాం. సో మీరు చెప్పింది కన్ఫర్మ్ చేసుకోమని ముందుకు వెళ్దాం. వేరే క్వశ్చన్కి వెళ్ళిపోతాను ఇంకా అంతే, విత్ యువర్ కైండ్ పర్మిషన్. Is there anything to talk a bit more on the same, or shall we go with the next question? మీరు ఏమైనా మాట్లాడితే సత్యరావు గారు అన్న అంటే మేము చెప్పినవే కాకుండా మీరు కూడా ఒక చిన్న థాట్ ఇచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే బాగుంటుందేమో. లేదన్న, అలాంటి అవకాశాలు లేవు ఇక్కడ. లేకపోతే మేము ఒప్పుకోం కదా. ఒప్పుకోవాలి. అదే కొన్ని క్వశ్చన్స్ అన్ని చూపించేద్దామని. తర్వాత నాకు కూడా కొన్ని థాట్స్ ఉన్నాయి, తప్పలే అయినా సరే మీ దగ్గర చెప్తాను, ఇబ్బంది లేదు. అది కొన్ని క్వశ్చన్స్ అని వేద్దామని. నెక్స్ట్, ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రేయర్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్? ఇక ఇప్పుడు బాగా చెప్తారు. దేవుడు అనే కాన్సెప్ట్ ని కవర్ చేయలేము, మనం చేయలేకపోతున్నాం. వెరీ గుడ్, మంచి అద్భుతమైన థాట్ చెప్పిస్తారు. కానీ ఇక నేను ఐ ఎక్స్పెక్టెడ్ బిట్ మోర్ ఎక్స్టెన్సివ్ లైక్ ఎనీథింగ్ ఇన్ ద సేమ్, బట్ ఇట్ వాస్ నాట్ డిగ్డ్ ఇనఫ్. నో ప్రాబ్లం. Just we go with that another question. What is the difference between Old and New Testament and the concept of prayer? Prayer అనే కాన్సెప్ట్ లో ఏం డిఫరెన్స్? అప్పటికి ఇప్పటికే తేడా ఏంటి? ఓల్డ్ టెస్ట్మెంట్ లో ప్రేయర్స్ కి, న్యూ టెస్ట్మెంట్ ప్రేయర్స్ కి, లేకపోతే ప్రేయర్ అనే కాన్సెప్ట్ కి ఓల్డ్ టెస్ట్మెంట్ కి, న్యూ టెస్ట్మెంట్ లో మీరు అనుభవించిన తేడా ఏంటి? ఓల్డ్ టెస్ట్మెంట్ లో ప్రేయర్ అనేది అనగా మనం దేవుని ప్రేయర్ చేయాలంటే మీడియేటర్ ఉండేవాడు. ఓకే. అతను ఇందాక కూడా అనుకున్నాం అంటే ప్రధాన యాజకుడు అని ఇట్లా వీళ్ళు ఏం చేయాలని చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనము డైరెక్ట్ గా ప్రభువుతో ప్రార్థన చేయొచ్చు అనమాట. ఓకే. అంటే నా ఉద్దేశం అంటే ఎవరున్నా మధ్యలో అప్పుడు మరీ ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళిపోయారు మీరు. సరే పర్లేదు. ఇప్పుడు దావీదు ప్రార్థన ఎట్లా? జేకే? ఓకే, అది ఆ ఫర్దర్ వచ్చినప్పుడు దావీదు దేవుడు చేశాడు కానీ యేసు ప్రభు చేయలేదు. అలాంటి వెలుగులో మనం కొన్ని మాట్లాడుకున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రేయర్ అంటే నేను నాట్ టాకింగ్ అబౌట్ ద మీడియేటర్ హూ క్యారీస్ ద ప్రేయర్ వాట్ వి డు టు గాడ్. దట్స్ డిఫరెంట్, లీవ్ ఇట్ అసైడ్. అది కాదు నేను మాట్లాడలేదు. ఇది ఓపెన్ ప్రేయర్. మనం ఎలాగా దావీదు ప్రార్థనకు వద్దాం, ఇంకా బాగుంది. ఇప్పుడు హెజ్కేలు వీళ్ళందరూ ప్రార్థన చేశారు కదా. వి నెవర్ సా దట్ యాక్చువల్లీ దేర్ వాస్ సంబడి ఇన్ బిట్వీన్ దెమ్, కాదు కదా. వాళ్ళు కొంతమంది యాజకులు ఉన్నారు, ప్రాఫిట్స్ ఉన్నారు, అది వేరే విషయం. కానీ జనరల్ గా ఎవరైనా సామాన్య వ్యక్తి ఎవరైనా ప్రార్థన చేస్తే సమాజ మందికి వెళ్ళి ఎవరికి చెప్పాలనేది కాదు. మామూలు జస్ట్ ప్రేయర్ అనే హోల్ బిగ్గర్ కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ మనం గమనించిన తేడా. సత్యరావు అన్నా చెప్పనా? చెప్పండి. ఒక థాట్. ఓల్డ్ టెస్ట్మెంట్ లో బ్రీఫ్ గా ఒకవేళ మనం చూస్తే ప్రేయర్స్ అహరోన్ దగ్గర నుండి, అంటే లేవీలు అక్కడ దగ్గర నుంచి, దెన్ దానియేలు ప్రేయర్, డేవిడ్ ప్రేయర్, తర్వాత హైనా ప్రేయర్, చాలా ప్రేయర్స్ మనం చూస్తే అందులో లివైట్స్ చేసే ప్రార్థనలో వాళ్ళు గనక ధూపం వేయటానికి పోయినప్పుడు పొరపాటు జరిగితే వాళ్ళు తిరిగి వచ్చే పరిస్థితి లేదు. అది కఠినమైన శిక్ష. తర్వాత అతి పరిశుద్ధ స్థలం నుంచి వాళ్ళను పట్టి లాగటం అనేది ఒక కాన్సెప్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ధూపం వేసేటప్పుడు, ధూపం ప్రార్థన. తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రార్థన మనము చేసేది ఒక ప్రార్థన, మనలో ఉన్న ఆత్మ మూలుగులు అనేది ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు కలిగించే మూలుగులు, అది నాకు డిఫరెన్స్ కనపడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసమై, మనలో ఆయన అంతరంగంలో ఆయన నివాసం, మనలో ఉన్నాడు ఆయన. మనము ప్రార్థించేటప్పుడు ఆ మూలుగులు ఆయనే తీసుకొని వస్తున్నాడు. సో అది హ్యూజ్ డిఫరెన్స్ లాగా నాకు కనబడతా ఉంది. హ్యూజ్ డిఫరెన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. anyone to add, anyone to say something, anyone to share please regarding prayer? అన్న ఇందాక మాట్లాడిన దాంట్లో నేను న్యూ టెస్ట్మెంట్ చెప్పలేదు. అదేంటంటే న్యూ టెస్ట్మెంట్ లో యేసు నామంలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇక్కడ న్యూ టెస్ట్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సో టు గాడ్, ఓకే, అట్లా.
ఓకే, రైట్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రార్థన చేస్తాం న్యూ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ లో గాడ్ ని అడ్రస్ చేస్తాం. డైరెక్ట్ గా గాడ్ ని అడ్రస్ చేస్తా వచ్చాం. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్ డిఫరెన్స్. ఇంకా ఎనీవన్ ఎల్స్ ప్లీజ్? కొంతమంది వెళ్ళిపోయారు, 14 నుంచి 12కి వచ్చారు. మరి అన్న మరి జర్నీలో ఉన్నారు అన్నారు. అన్నా చెప్పండి. అన్న వసంత, చిన్ని కృష్ణ అన్న. చిన్ని కృష్ణ ప్లీజ్. అలా ఓల్డ్ టెస్ట్మెంట్ లో వచ్చేసరికి అమ్మా. దేవునికి ఒక దాసుడి అంటే ఒక దేవుని యొక్క దాసుడికి మధ్య జరుగుతున్నట్టు ప్రేరణ. న్యూ టెస్ట్మెంట్ లోకి వచ్చేసరికి తండ్రికి కుమారుడికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఉంది ప్రేయర్. ఓకే, ఓకే, నైస్, నైస్, నైస్. So we can have a nice mug up there, an understanding of the things from throughout the Bible లో throughout గా మనకు కొంత అవగాహన కోసం కాదు కానీ కొంత మగప్ గుర్తు చేసుకొని అలాగలగా మాట్లాడుకుంటే బాగుంటది అని థాట్స్. అదే దట్స్ వాట్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ సంథింగ్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, ఇట్స్ నాట్ సంథింగ్ ఐఎమ్ జస్ట్ లీవింగ్ ఇట్ ఎవ్రీథింగ్ విత్ యూ. ఐ హ్యావ్ సంథింగ్ దేర్ బట్ మైట్ బి ద సేమ్ లైక్నెస్ ఉంటుంది. చెప్పు నరసింహ. నరసింహ. ఓకే, ఇంకెవరైనా చెప్పండి ప్లీజ్. షాల్ వి గో విత్ అనదర్ క్వశ్చన్ ఆర్ ఈజ్ ఇట్ ఓకే దేర్? The prayer is the most important area which we are to spend little bit more time on that actually. Possibly ఏమైనా అవకాశం ఉందా? ఛాన్సెస్ ఉంటాయి. సత్యరావు గారు అన్న వదిలేసండి. అంటే నా మట్టుకైతే అన్న పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా అన్న దేవుని సన్నిధిలో అన్న ఏ అంశం కోసం దేన్నైతే మనం ప్రభుని అడుగుతామో దాని విషయంలో అన్న 2 నిబంధనలో కూడా మరి ప్రభు సన్నిధిలో అంటే తమను తాము తగ్గించుకొని ఆ వాక్య భాగం ఉంది కదా దినవృత్తాంతంలో. సో జనులు అంటే ఎవరు ఎక్కడైనా తగ్గించుకొని ప్రభు సన్నిధిలో హృదయాలు కుమ్మరించి పట్టుదల కృతనిశ్చయితతో దానికోసం ప్రార్థించినప్పుడు మరి ఆ దేవుడు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్. అంటే న్యూ టెస్ట్మెంట్ అయినా ఓల్డ్ టెస్ట్మెంట్ అయినా ప్రేయర్ అనేది వీటి మీదే బేస్ అయింది, ఒబీడియన్స్ మీద. తర్వాత అంతేగా మీరు చెప్పడం? ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఎనీబడి ఎల్స్? ఇంకెవరైనా సహాయం చేస్తారా? ఇంకా ఎనీవన్ ఎల్స్ టు యాడ్ ప్లీజ్? నర్సింహ్ మాట్లాడా దీని మీద? అన్న అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎక్కువగా మీరు అన్నట్టు కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకు డేవిడ్, తర్వాత దానియేలు, వీళ్ళని కొద్దిగా పక్కన పెడితే ఇట్స్ మోర్ ఆఫ్ అబౌట్ ఫిజికల్ నీడ్స్. ఓకే, హీలింగ్ లేదంటే దేవుని సహాయం, కాపుదల ఎక్కువ వీటి మీద ఫోకస్ ఉంటుంది అన్నమాట ఓల్డ్ కవర్నెంట్ ప్రేయర్. కవర్నెంట్ లో మనం యేసుక్రీస్తు ప్రభువుని దగ్గర నుంచి శిష్యులు, తర్వాత అపోస్టల్స్ వీళ్ళందరిని చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ స్పిరిచువల్ బ్యాటిల్. దేవుని వాక్యం వెదజల్లాలని చెప్పని, ఆత్మలు చేర్చబడాలని చెప్పని, తర్వాత ఈ విధంగా మరి స్పిరిచువల్ ఎడిఫికేషన్ గ్రోత్ కోసం ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. వెరీ గుడ్. సో చక్కగా చెప్పారు. బిగ్గర్ కాన్సెప్ట్స్ ని ప్లీజ్ ఎవరో చెప్తున్నారు, అనిల్ కుమార్ ప్లీజ్. అన్న అదే ఓల్డ్ టెస్ట్మెంట్ లో భక్తులు చేసినటువంటి ప్రేయర్ ప్లేసెస్ ని గురించి మనం అబ్జర్వ్ చేస్తే, వాళ్ళు దేవాలయంలో కానీ లేకపోతే వేరే కంట్రీలో ఉన్నప్పుడు యెరూషలేం వైపుకి కిటికీలు తీసి ప్రార్థన చేసినట్లుగా, యెరూషలేం వైపుకి చేతులు చూపించి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. బట్ క్రొత్త నిబంధన అయితే కనుక మనం ఎక్కడున్నా కానీ దేవుణ్ణి స్తుతించడానికి ఏ వైపు అయినా కానీ దానికి ఎలాంటి ఇది లేదనమాట. సో వీ కెన్ ప్రే ఎనీ ప్లేస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా చెప్పు, కంటిన్యూ. నో ఇష్యూ. ఇంకేముంటే చెప్పండి సార్. ఇంకొక విషయం ప్లీజ్ జేకే. ఇప్పుడు మనకి ఇందాక అది టెబర్నకల్ అన్నప్పుడు మోస్ట్ హోలీ ప్లేస్ కి హై ప్రీస్ట్ వెళ్తాడు ఇయర్లీ వన్స్ అని అంటాము.
అయితే ఇప్పుడు న్యూ టెస్టిమెంట్కి వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే అకార్డింగ్ టు మాథ్యూ 6:6, బట్ వెన్ యూ ప్రే గో ఇన్ టు యువర్ ఇన్నర్ రూమ్, షట్ యువర్ డోర్ అంటాడు. అక్కడ పర్సనల్గా మనం ఎవ్రీ వన్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ త్రూ ప్రేయర్ అనేది ఉంటుంది అక్కడ. అది మనం అనుకోవచ్చు. తర్వాత పాత నిబంధనలో ఎక్కువగా వెన్ దే గాన్ త్రూ సమ్ ప్రాబ్లమ్స్, సమ్ ఇష్యూస్, సో దే ప్రేయర్ దట్ టు ఫర్నిష్ అదర్స్ హూ వర్ కాజ్. వెన్ ఇట్ కమ్ టు న్యూ టెస్ట్మెంట్, so they, even though they were going through a lot of pain, but their prayers were forgive. They Yes. never prayed that to punish. Yeah, please. Good. Thank you. ఇంకెవరైనా చెప్తారా? Anyone else, please? రైట్. నెక్స్ట్ మూడోది, ఫస్ట్ మనం ఓల్డ్ టెస్ట్మెంట్ అని న్యూ టెస్ట్మెంట్ చూసాం, తర్వాత గాడ్ అండ్ కాన్సెప్ట్, తర్వాత ప్రేయర్ అండ్ కాన్సెప్ట్ చూసాం. మూడోది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విషయంలో, నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విషయంలో ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అన్న ఒక విషయం ఇందాక ఓబ్లేషన్ అన్నట్టుగా, ఇప్పుడు అందరు చెప్పింది చూసాం, ఇప్పుడు మీరు చెప్పింది ఏదో చూడాలి ప్రతి క్వశ్చన్కి ఎండింగ్లో. ఓకే, సంతోషం. ఏంటి నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విషయంలో ఏంటి డిఫరెన్స్, ఏంటి మనం అబ్జర్వ్ చేస్తుంటాం ప్రభు మన ఇది మన లైఫ్లో? మనం బైబిల్ని చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, ఇంకా ప్రీచ్ చేస్తున్నాం కదా, పాటిస్తున్నాం. అయితే మన అబ్జర్వేషన్ అన్నింటిలోనే ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విషయంలో అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అంటే ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి తేడా ఏంటి? అసలు మీరు అందరూ ఒకటే టకటక చెప్తారని అనుకుంటున్నా. మీరు ఒకటి మీకు నచ్చలేదో, లేకపోతే ఇది ఎందుకు ఈ చిన్నపిల్లలు క్వశ్చన్ అడుగుతున్నానో నాకు అర్థం అవట్లేదు. ఏంటి చిన్న చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను, నాకు ఇలాగే వచ్చు. ప్లీజ్. ఏంటి సైలెంట్ అయిపోయారు? నేను ఈ మధ్య బ్రేక్ తీసుకున్నాను గుర్తొచ్చింది ఏంటి? ఆ క్వశ్చన్ ఇంకోసారి అడగండి. అదే నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విషయం రీఫ్రెష్ చేస్తారా? నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విషయంలో ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ డిఫరెన్స్ ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం. వినబడిందా? క్వశ్చన్ వినబడిందండి? నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విషయంలో దేవుని గురించిన జ్ఞానం అంటే మనకున్న జ్ఞానం అన్నా, దేవుని గురించి దేవుని మనకున్న జ్ఞానం, దేవుని జ్ఞానం అంటే మన దేవుని గురించి మనకున్న జ్ఞానం. డెఫినెట్లీ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇందాక ఒక అన్న కూడా చెప్పారు, ఛాయారూపకంగా చాలా ఉన్నాయి. న్యూ టెస్ట్మెంట్ కి వచ్చేసరికి దేవుని గురించినటువంటి జ్ఞానం చాలా వైడర్ వేలో రివీల్ కాబడింది అనమాట. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, రెండు యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారానే పాప క్షమాపణ అని, తర్వాత అంటే దేవుని యొక్క ప్రామిసెస్ కి ఫుల్ఫిల్మెంట్ యేసుక్రీస్తు ప్రభు అని, అదే ప్రామిస్ ఆఫ్ సీడ్ అనేది ప్రామిస్ ఆఫ్ ల్యాండ్ అని. సో డిఫరెన్స్ చాలా చాలా రివీల్ చేయబడింది అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి డెఫినెట్ గా. సో ఎస్ అన్న. అన్న ఓల్డ్ కౌన్సిల్ టైంలో వాళ్ళు ఒక స్థలానికి దేవుడిని పరిమితం చేశారు, ట్యాబర్నికల్. అందులో అవుటర్ కోర్టు, తర్వాత హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్. ఇంకా అక్కడికి వెళ్తే జనాలు ఓ దిస్ ఇస్ వెరీ ప్రెషియస్ ప్లేస్, వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇక్కడ అనేటువంటి కాన్సెప్ట్. దాన్ని యేసుక్రీస్తు బ్రేక్ చేస్తూ ఐ విల్ బ్రేక్ దిస్ టెంపుల్ ఇన్ 3 days అండ్ విల్ బిల్డ్ ద న్యూ టెంపుల్ అని చెప్పంటూ అక్కడ ఆ యొక్క హోలీ ప్లేస్ ని మనిషి హృదయంలో తీసుకొచ్చాడు న్యూ కవెనెంట్. సో దేవుడు హృదయంలో నివసిస్తాడు ఇక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విషయంలో డిఫరెన్స్ ఏంటి? ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విషయంలో ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి? సత్యం, ఈ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ గురించి నేను మిస్ అయిన బ్రదర్, సారీ. మాట నాకు నరసింహ చెప్పినట్టుంది ఒక మాట. అవును. కెన్ యూ ప్లీజ్ రిపీట్ నరసింహ?
నాలెడ్జ్ ఆఫ్ గాడ్ నేను మిస్ అయినా, అది వినలేకపోయింది సరిగా. అన్న అదేనన్న, ఓల్డ్ కాన్వెంట్ లో ఒక ప్లేస్ అంటే ట్యాబర్నేకల్ లో ఉన్నటువంటి ప్లేస్ ప్రకారం అవుటర్ కోర్టు, హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్ అట్లా అంటారు కదా. సో ఇక్కడ న్యూ కాన్వెంట్ లో వచ్చేసేటప్పటికి మనిషి హృదయంలోనే దేవుడు నివసిస్తూ ఉంటాడు. పరిశుద్ధ స్థలం అనేటువంటిది హృదయం. అది బ్రదర్ ఒక థాట్ సత్యరావు. ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈజ్ బేసికలీ ట్రెడిషనల్లీ ఇట్ ఈస్ బీన్ పాస్డ్ ఆన్. అంటే ఒక జనరేషన్ ఇంకొక జనరేషన్ కి ఎక్స్ప్లెయిన్ చేసింది అబౌట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అందువల్ల దే డిడ్ నాట్ హ్యాడ్ ఏ రిటర్న్ వెరకల్స్ లేవు. వెరకల్స్ కానీ ప్రాఫిటిక్ బుక్స్ కానీ ఇవన్నీ లేటర్ డెవలప్ అయింది క్యాననైజేషన్ లో. సో ఈ విషయాల్లో ఏమంటాడంటే, నా ప్రజలు జ్ఞానము లేక చెడిపోయేది, మై పీపుల్ డిస్ట్రాయిడ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే. సో అంటాడు. సో వెన్ ఇట్ కమ్స్ టు న్యూ టెస్టిమెంట్, the God has spoken through his son, Hebrew 1 and 2. So the knowledge of God is in Christ in the New Testament. I mean, in the form of person Jesus Christ. ఆయనే మన మధ్యలో శరీరధారిగా నివాసం చేశాడు కాబట్టి, వాక్యమే శరీరధారి అయింది కాబట్టి, ఇట్ ఈస్ ఫుల్లీ రివీల్డ్ త్రూ హిమ్ టు అస్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ స్టాప్డ్. Even today is revealing through his word. Thank you. Yes. Knowledge of God. Wonderful. ఎవరు చెప్తున్నారు? వసంత్ ఉన్నాడా? ద మాస్టర్ సింగర్ ఆఫ్ AFC. చెప్పనా? నువ్వేమి మాట్లాడలేదేంటి? ఇందాక నుంచి నీ పేరు చూడట్లేదు నేను. నువ్వు మాట్లాడలేదు. నేను గట్టిగా నీ మీద కూర్చుంటాను. చెప్పు. చెప్తాను తర్వాత. అదే మాట్లాడుతుంటే వింటున్నా. నేను అదే పని చేస్తున్నాను. నాకు మళ్ళా పోటీ రావద్దు. నువ్వు చెప్పు. సరే ప్లీజ్. అన్నా ఓల్డ్ టెస్టిమెంట్ లో అమ్మా చెప్పమ్మా. హలో, చెప్పమ్మా. ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవుడు తన యొక్క బాహుబలాన్ని ఎక్కువగా చూపిస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటూ వచ్చాడన్న. న్యూ టెస్టిమెంట్ లోకి వచ్చేటప్పటికి ఆయన ఒక ప్రేమామయుడిగా, ప్రేమాస్వరూపిగా, మన మధ్యలోనికి రిక్తునిగా వచ్చి మన కోసం త్యాగం చేసినటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. అక్కడేమో బాహుబలాన్ని నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఇక్కడ ఆయన ప్రేమాస్వరూపిగా మన మధ్యలోనికి వచ్చి రిక్తునిగా, మరియా ఏడ్చేటప్పుడు ఏడ్చినట్టుగా, అన్ని విషయాల్లో మన పాలిభాగస్థయ్యేటువంటి దేవునిగా మనకి కనిపిస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మనం ఏ క్వశ్చన్ లో ఉన్నాం అంటే, నాలెడ్జ్ ఆఫ్ గాడ్ లో ఉన్నామా, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ లో ఉన్నామా? నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇంకెవరైనా చెప్తారా? నెక్స్ట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కి వెళ్ళక ముందు ఇంకెవరైనా మాట్లాడతారు? ఎవరున్నారు? వసంత్ మాట్లాడలేదు. ఇంకా ఎవరు మాట్లాడారు? మరి ఎవరు మాట్లాడుతున్నారు? అందరూ కరెక్ట్, ఎక్సలెంట్ చెప్పారు. అందుకే నేను సైలెంట్ వింటాను. సైలెంట్ గా ఉంటే మంచిదే, కానీ మాట్లాడేటప్పుడు మాట్లాడాలి కదా. సరే, అంటే మామూలుగా ఒక్క చిన్న, ఆయన ఉన్నవాడు అనువాడు అని అక్కడ అంటున్నారు. ఇక్కడైతే ఆయన ప్రతి హృదయంలో, ఇంతకు ముందు చెప్పాడు మన నరసింహ బ్రదర్ చెప్పినట్టుగా, ఆయన ఇప్పుడు ప్రతి హృదయంలో పరిశుద్ధాత్మ రూపంలో ప్రతి క్షణము మనతో ఉంటున్నాడు. వండర్ఫుల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విషయంలో అది కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయిందేమో. ఆయన మనం పవర్ ఆఫ్ గాడ్ వెళ్ళబోయే ముందు మనం ఏం చూసామంటే, పవర్ ఆఫ్ గాడ్కి వెళ్దాం. మనం ప్రేయర్స్ కంటే పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి విషయంలో అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏంటి? పవర్ ఆఫ్ గాడ్ విషయం, నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అయింది. పవర్ ఆఫ్ గాడ్ విషయంలో అది కూడా అయిపోయిందా? లేదు, చెప్పండి. పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి విషయంలో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం అంతే. మనం కంప్లీట్ చేసుకుంటాం. ఎలాగ నాకు ఇంకొక 5 minutes టైం ఉంది, చేద్దాం. ప్లీజ్ కైండ్లీ. ఇది తక్కువ ఇంకొక క్వశ్చన్ ఉందండి. ఇది అయిపోతే ఇంకొక క్వశ్చన్ ఉంది, క్లోజ్. హలో.
ఎవరు చెప్పరా? అలిగారా? వెరీ గుడ్. పేరు పిలవాలేమో. పేర్లు పిలిస్తేనే చెప్తారంటారా? పేర్లు పిలిస్తే ఇక మనం అన్న జై దేవునితో కుమార్ అన్న మీరు ఉండాలి పేర్లు మరి పిలాలంటే. ఓల్డ్ చెప్పండి. టెస్ట్మెంట్ లో గాడ్స్ ప్రజెన్స్ చాలా సార్లు కూడా ఇట్ ఈస్ టు అపియర్ ఇన్ ద క్లౌడ్. ఆ, ఆ, న్యూ టెస్ట్మెంట్ వచ్చేసరికి ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ అవర్ హార్ట్. ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. సో వెరీ గుడ్. ఇంకెవరైనా? నా దేవుని పవర్ లో ఎటువంటి చేంజ్ లేదని నేను అంటానన్న, ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి. ఓకే. పవర్ ఆఫ్ గాడ్ ఈస్ ద సేమ్. ఆ, ఓకే, ఇక్కడ నో చేంజ్. అక్కడ మనం అంటే ఆయన క్రియేషన్ గా చూస్తా ఉంటుంటాం మనం ఇక్కడ. తర్వాత న్యూ టెస్ట్మెంట్ లో కూడా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మరణాన్ని నుంచి తిరిగి లేచినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉంటాం అనమాట. అదే అంటే పవర్ లో ఎటువంటి చేంజ్ లేదని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనం క్లోజ్ చేయబోతున్నాం. ప్రజెన్స్ ఆఫ్ గాడ్ గురించి ఇందాక తమ్ముడు మాట్లాడాడు. జేకే ఎవరు ముందుకన్నా ముందు మాట్లాడింది? ఎవరు? వసంత ఎవరు మాట్లాడారు? మీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ గురించి ఎవరు మాట్లాడారు? చెప్పండి, ఇంకొకరు ఎవరైనా చెప్పండి, క్లోజ్ చేయండి. ప్రజెన్స్ ఆఫ్ గాడ్ గురించి మీ అంటే ఏంటి డిఫరెన్స్, అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సో మనం వీఆర్ క్లోజింగ్. దిస్ ద లాస్ట్ క్వశ్చన్. నరసింహ బ్రదర్ చెప్పారు కదా, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనేది అన్న పూర్వకాలంలో బలిపీఠం దగ్గర మాత్రమే ఉండేది. మర్చిపోయాను, జేకే చెప్పాడు. యాజకుడు మాత్రమే వెళ్ళి సందర్శించితే అప్పుడు మాత్రమే ప్రేయర్ కాంటెక్స్ట్ లో చెప్పాడు. అవును, అవునన్నా, అవునన్నా. ఇప్పుడు మనకు సమీపంగా ఉన్నాడు, ప్రతి హృదయంలో ఉన్నాడు అన్న చెప్పారు కదా. అవును. అదే అన్న ఇంకో విషయం, వసంతల బ్రదర్ అయిపోయిందని ఇంకో క్వశ్చన్ చెప్తాను. ఇది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనేది క్లౌడ్ అని చెప్పాం కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ గాడ్. వెన్ దే వర్ గోయింగ్ ఫర్ బ్యాటిల్, ఇట్ ఈస్ టు గో విత్ దెమ్, ఇది వాకింగ్ బిఫోర్ దెమ్ ఆర్ బిహైండ్ దెమ్. సో అట్లాగా ఒక ఆబ్జెక్ట్ అనేది వెళ్తూ ఉండేది. సో వెన్ ఇట్ కమ్ టు న్యూ టెస్ట్మెంట్, ఆయన ఈ మనలోనే ఉన్నాడు. అది ఇంకోటి, మనలో ఉండి ఈ డ్వెల్లింగ్ ఇన్ us అండ్ వాకింగ్ వేర్ ఎవర్ వి ఆర్ గోయింగ్. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ దట్ షేర్డ్ their valuable views regarding the questions that I posed. సో మనం నాకు ఒక 2 minutes నుంచి 5 minutes లో నేను క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇది ఈరోజు కొన్ని థాట్స్ ని ఓపెన్ అయ్యానంటే మీరు చక్కగా చెప్పారు. మీకు మళ్ళీ నేను చెప్పడానికి ఏమీ లేకపోయినా నేను కొన్ని చెప్పడానికి ఇష్టపడతాను. కొన్ని రిఫరెన్స్లు కానీ కొన్ని మాటలు కానీ టక హెల్ప్ చేయాలి. ఎవరైనా కొద్దిగా మనకు అవసరం, కొంచెం స్పీడ్గా హెల్ప్ చేశారని సరిపోతుంది. మనం చూసినట్టుగా ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి తేడా ఏంటంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది మీరు అందరూ చెప్పినట్టుగానే దేని గురించి డీల్ చేస్తుంది అన్నారు. మనం ఓవరాల్ గా ఆన్ ద హోల్ ఆఫ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ మనకి అది దేవుడు మనుష్యుడి కోసం, అది ఇందాక మన యేసురత్నం అన్నట్టు అప్పుడు ఆ రోజుల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది చాలా అవైలబిలిటీ తక్కువే. అది క్యాననైజ్ చేసినాక మనకు ఓల్డ్ న్యూ అని పేరు పెట్టారు. కానీ అప్పుడు ఎవరో ప్రాఫిట్స్ చెప్పే మాటలు, లేకపోతే మన మొజాయిక్ 10 ఆజ్ఞలు, లేకపోతే ఆయన రాసిన 5 గ్రంథాలు అక్కడక్కడ దొరికితే అవి ఉన్నాయి అంతే. సో అది నా ఉద్దేశం. ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే అప్పుడు దొరికిన పుస్తకాలు, అప్పుడున్న ఆజ్ఞలు కాదు. అది కాదు నా కాన్సెప్ట్, అదైతే కాదు. నా థాట్ కూడా అది కాదు. ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది మనిషికి దేవుడికి మధ్య ఉన్నటువంటి ఒక వడంబడి. అది ఏది పాపము వలన మనిషి దూరం అయిపోయాడు దేవుడికి. ఏమండి, అప్పుడు ఇంకా ఆ పరిస్థితిని మనం గమనిస్తే అదంతా ఓల్డ్ టెస్ట్మెంట్. దానిని నెరవేర్చటం న్యూ టెస్ట్మెంట్ అని ఎవరు చెప్పారు. ఇది ఓకే. ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ ది కమాండ్, న్యూ టెస్ట్మెంట్ ఈజ్ ది అకంప్లిష్మెంట్. అది పాత నిబంధన ఆజ్ఞ అయితే ఇది నెరవేర్పు అని మనం చెప్పుకున్నాం. వెరీ గుడ్. సో అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినప్పుడు, అంటే నేను అనుకున్నది చెప్తున్నాను అంతే. బహుశా ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. రెండవది ఏ విషయం చూసామంటే దేవుడు అని కాన్సెప్ట్ చూసాం. అది దేవుడు ఆ రోజు ఈ రోజు ఇందాక తమ్ముడు ఎవరు అన్నారు,
ఎవరు యోబు ఎవరు అన్నారు పొగట్టని ఉన్నవాడును అనువాడును అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మీరు మత్తయి 28వ అధ్యాయం చివరి వచనాల్లో చూస్తే నేను సదాకాలం మీతో, నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను అని చెప్పాడు. ఉంటాడు, అది మన హోలీ స్పిరిట్ గాడ్ గా మనతో ఉన్నాడు దేవుడు. తర్వాత అప్పుడు ఆ రోజు కూడా దేవుడు ఎలా ఉన్నాడంటే చాలా వెలుగుగానో లేకపోతే మేఘంగానో లేకపోతే ట్యాబర్నికల్ గానో లేకపోతే ప్రత్యక్ష గుడారంలోనో మొత్తానికి దేవుని యొక్క ఏమని చూడొచ్చు అంటే కరెక్ట్గా చెప్పాలంటే కాన్సెప్ట్ అయితే అనువాడు అనేది ఆ రోజు నెరవేరేది. అది మాత్రం నో చేంజ్, అది ఎక్కడ తేడా లేదు, ఇప్పుడైనా అప్పుడే. తర్వాత ప్రేయర్ గురించి వచ్చినప్పుడు ఇట్ వాస్ కంప్లీట్లీ రీడిఫైన్డ్. ఇది ఈ విషయాలు కాన్సెప్ట్ మాట్లాడదామని మనం వచ్చాము. ఈ మధ్యకాలంలో నేను చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న ప్రేయర్స్ కి ఈ రోజున్న న్యూ టెస్ట్మెంట్ ప్రేయర్స్ కంప్లీట్ గా వ్యతిరేకం. అస్సలు ఏది కోయిన్సిడ్ కాదు. ఉదాహరణకి ఇట్ వాజ్ రీడిఫైన్డ్ దట్ దోస్ ప్రేయర్స్ వర్ ఫర్ ద పవర్ ఆఫ్ గాడ్. దీస్ ప్రేయర్స్ ఇన్ ద మీన్ ద న్యూ టెస్ట్మెంట్ ప్రేయర్స్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. అంటే ప్రేయర్ వాజ్ కంప్లీట్లీ రీడిఫైన్డ్. ఇది మాత్రం నాకు దేవుడు చెప్పిన విషయం. ప్రార్థన రీడిఫైన్ చేయబడింది. అప్పుడు పవర్ ఆఫ్ గాడ్ గురించి ప్రార్థన చేసేవాడు. ఏలియా అగ్ని దింపడమో లేకపోతే వర్షం కురిపించడం, వర్షం ఆపిమంటమో లేకపోతే ఇంకోటి చేయమంటాం, సముద్రాన్ని చేల్చమంటాం మోసే, లేదా నీరుతో, ఇలాగా పవర్ ఆఫ్ గాడ్ గురించి ప్రార్థన జరిగింది. ఈరోజు పౌలు ప్రార్థనలు 40+ ఉన్నాయి ప్రేయర్స్. మన పత్రికల్లో 40 సార్లు కంటే ఎక్కువ ఉన్నాయి. ఏది మన పౌలు ప్రార్థనలు. మీరు బాగా అబ్జర్వ్ యేసుక్రీస్తు ప్రార్థన చూడండి, చూస్తే ఈ గిన్నె నీ యొద్ద నుంచి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించింది. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ ఈస్ ద గైడ్ లైన్స్ జీసస్ వాంటెడ్ టు గివ్ అస్? ఏమి ఇవ్వాలనుకున్నాడు అసలు? వాట్ హీ వుడ్ లైక్ టు మేక్ అస్ నో దట్ యాక్చువల్లీ బై హిస్ ప్రేయర్. ప్రేయర్ ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటే ప్రేయర్ ఈజ్ నాట్ ఫర్ ద పవర్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. ఈ రోజున్న న్యూ టెస్ట్మెంట్ ఎప్పుడు కూడా దెర్ ఈస్ నో ప్రేయర్ ఫర్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. ఇఫ్ ఐఎమ్ నో రాంగ్ ప్లీజ్ కైండ్లీ ఫర్గివ్ మీ. ఓకే, మీరు గమనించండి, పవర్ ఆఫ్ గాడ్ గురించి అది, ఇది విల్ ఆఫ్ గాడ్ గురించి. ఇది మనం చూస్తే రీడిఫైన్ చేయబడిందని మనం మాట్లాడుకున్నాం. ఇంకొకటి నాలెడ్జ్ ఆఫ్ గాడ్. నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఆ రోజుల్లో ఎవరైనా చెప్పాలి కదా, ఎవరైనా చెప్పాలి, లేకపోతే తెలిసేది కాదు. ఒక ప్రవక్తకి దేవుడు ఇచ్చిన మాటలో లేదా ప్రవక్త ఎవరో వచ్చి ఊర్లోకి వచ్చి చెప్పడం. ఇప్పుడు అలా కాదు. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ద పవర్ ఆఫ్ గాడ్, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మనకి చాలా వచనం ఉన్నాయి. 1 కొరింథీ 1:24 మనకి, అలాగే ఎఫెసీ 1:17-18 ఇవన్నీ మనకు ఈజ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తే జ్ఞానం, దేవుని జ్ఞానం యేసుక్రీస్తే. ఇక అందులో ఏ తేడాను లేదు. ఇక న్యూ టెస్ట్మెంట్ అంటే ఇంకంతే. అంటే గాడ్ ఈజ్ విత్ అస్, ఇమ్మాన్యుయల్. గాడ్ ఈజ్ విత్ అస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్. దేవుని వాక్య రూపంలో దేవుడు మనతో ఉన్నాడు. ఇంకంతే. వాట్ ఎవర్ యూ నీడ్ యాక్చువల్లీ ఇట్ ఇస్ దేర్. ద రిమార్కబుల్ థింగ్ ఐ వుడ్ లైక్ టు స్ట్రెస్ టుడే ఈజ్ ద ప్రేయర్ వాజ్ రీడిఫైన్డ్. We should never pray like as David prayed, as some XYZ in the Old Testament prayed. We should pray possibly modestly like Paul prayed. పాల్ గారు ప్రార్థించినట్టు చేద్దాం. అవకాశం ఉంటే అది. ఒకవేళ మీరు నాతో ఏకీవించకపోయినా నేను ఏమనుకోను, నన్ను క్షమించండి. ద ప్రేయర్ వాస్ రీడిఫైన్డ్. ఇది దిస్ వాట్ యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు జస్ట్ emphatically say today. What God made me now in the manner of thought. దేవుడు నాకు చెప్పిన థాట్ ఇది. ఆ రోజుల్లో ఉన్న ప్రార్థన పవర్ ఆఫ్ గాడ్ గురించి ప్రార్థన చేశాను, ఫిజికల్ న్యూస్ గురించి ప్రార్థన చేశాను. ఈ రోజు ఉన్న ప్రార్థన విల్ ఆఫ్ గాడ్ గురించి, తర్వాత పర్ఫెక్షన్ ఇన్ గాడ్, తర్వాత లైఫ్ ఇన్ ద గాడ్, అది గురించి. మీరు మా పౌలు ప్రార్థన చూస్తుంటే ఎంత మోడల్ ప్రేయర్స్, అన్ని ఎంత మోడల్ ప్రేయర్స్ మనం చూసుకుంటూ పోతే. ఎక్కడ ఫిలిప్పీ 1:9-11 ప్రేయర్, కొలస్సీ 1:9-12 ప్రేయర్, ఎఫెసీ 1:15-23 ప్రేయర్, ఎఫెసీ 3:14-21 ప్రేయర్. ఇక తీసుకుంటూ వెళ్ళిపోండి. ఎఫెసీ 3:19 ప్రేయర్, 4:13. చెప్పండి. మీరు ఆ పవర్ అనే దాని గురించి దాన్ని ఎట్లాగా అంటున్నారు అంటే, ఇక్కడ విల్ అన్నారు, దట్స్ గుడ్. పవర్ అనేది అక్కడ ఇప్పుడు మనం ఒక చిన్న ప్రార్థన. ఇప్పుడు మనం నేను ఇది చెయ్యాలి అంటే, నాకు నిజమైన దేవుడు అయితే నువ్వు నాకు ఇది చెయ్యి అని అడగడం తప్పు. నీ చిత్తం అయితే నాకు ఇవి అని అడగడం. అర్థమైందా? నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను ఈ సమస్య నుంచి బయటకు వెయ్యి, ఈ దరిద్రం వద్దా అంటున్నా నేను. నేను మీ చిత్తం అయితే, అయ్యా మీ చిత్తం అయితే నాకు బలాన్ని ఇవ్వండి, నాతో మీరు ఉండండి. దట్స్ వాట్ యాక్చువల్లీ ప్రేయర్. అంటే మనకు తెలిసిందే, నేను టైటిల్స్ పెడుతున్నందుకు మీకు ఇబ్బందిగా ఉండొచ్చు అంతే.
పవర్ ఆఫ్ ప్రేయర్ ఈస్ డిఫరెంట్. పవర్ ఆఫ్ ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఇస్ జీసస్ క్రైస్ట్. అంటే దేవుని శక్తి దేవుడు యేసుక్రీస్తు. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటేనే ఇస్ ద పవర్. You need not to you need not to wait for the power of God. జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటేనే పవర్, అంతే. ఇక దాని వల్ల సెపరేట్ గా ఆ వర్డ్ లేదు ఇక్కడ. ద పవర్ ఆఫ్ గాడ్ గురించి ప్రేయర్ చేద్దాం అంటున్నాను నేను కంప్లీట్ గా. ద విల్ ఆఫ్ గాడ్ గురించి మనం ప్లాన్ చేయాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండర్ విచ్ సర్కమ్స్టాన్సెస్ ఐ ఆమ్ దేర్ ఇన్ ఆర్ యు ఆర్ దేర్, బట్ వీ ఆర్ టు ప్రే ఫర్ ద విల్ ఆఫ్ గాడ్, నాట్ ఫర్ ద పవర్ ఆఫ్ గాడ్. మీరు ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారో నేను అనుకోవట్లేదు. నాకు దేవుడు ఇచ్చిన థాట్ నేను చెప్తున్నాను. ఇందాక యేసురత్నం అన్నాడు, నువ్వు అడగటం కాదు నువ్వు చెప్పాను కదా. అందు గురించి అది మీ దాంట్లో ఒకటైనా సంతోషమే, మీ దాంట్లో వేరుగా ఉన్న సంతోషమే. రైట్. సో ఇది మనం గమనిస్తుంది. మొదటిది మనం ఏం చూసాం, ఓల్డ్ టెస్టిమెంట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ గాడ్, ద న్యూ టెస్టిమెంట్ ఈస్ ద అకంప్లిష్మెంట్ ఆఫ్ గాడ్. అది ఇది నెరవేరబడింది. అది కాకపోతే రెండోది మనం చెప్పాం, దేవుడు అనే కాన్సెప్ట్ లో గాడ్ అనే కాన్సెప్ట్ ఆ రోజుల్లోనూ అది ఈ రోజు అదే, నో చేంజ్. ఉన్నవాడును అన్నవాడును, మాట్లాడే దేవుడు, మనతో ఉండే దేవుడు, అప్పటికి ఇప్పటికి అంతే. ఇప్పుడు మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం, గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ ఈజ్ విత్ us, గాడ్ ఈజ్ ఇన్ ద గ్రూప్. బికాస్ నేను ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటాను. తర్వాత మన హృదయంలో మనకి చెప్పినట్టుగా 6వ అధ్యాయం 19, 1 కొరింథీ 6:19 మనం చూసినట్టుగా మనకు అర్థమవుతుంది, మీలో పరిశుద్ధాత్మ దేవుని మీరు నివసిస్తున్న సంగతి మీకు తెలియదా, మీరు ఎరుగరా, పరిశుద్ధాత్మ మీరు నివసిస్తున్న మీరు ఎరుగరా అని అడుగుతారు. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్ ద గాడ్ అనే కాన్సెప్ట్ ఆ రోజైనా ఈ రోజైనా క్లియర్, ఇక ఎక్కడ తేడాలి. మూడోది ప్రేయర్ గురించి మాట్లాడుతున్నాం. ఇట్ వాజ్ రీడిఫైన్డ్. మనం అంతకుముందు ప్రార్థన శత్రుని ఏమని పనిష్ చేయమని ప్రార్థన చేస్తాం, ఇప్పుడు అలాగే శత్రుని క్షమించమని ప్రార్థన చేయాలి. ఇట్ వాస్ కంప్లీట్లీ చేంజ్. దేర్ ఈస్ నో ఏమంటారు దాని సిమిలారిటీ, దేర్ ఈస్ నో మ్యాచింగ్ విత్ ద ప్రేయర్ ఆఫ్ ద బోత్. అంటే రెండిటికి మ్యాచింగ్ లేదు. ఆ రోజున ప్రేయర్ వేరే, ఈ రోజున ప్రేయర్ వేరే. ఆ రోజు శత్రుని దావీదు ప్రార్థన ఉంటే శత్రుని తరం అని ఈగమని ఉంటాయి. నా అలా కాదు, శత్రు గురించి ప్రార్థన చేయమని మొత్తం 5:45 చెప్తుంది. మేము శత్రు గురించి ప్రార్థన చేయమని. వాట్ ఇస్ దిస్? ఇట్ వాస్ రీడిఫైన్డ్. అసలు ఆ విషయానికి పోతే ఇంకా ఈరోజు చాలా విషయాలు మాట్లాడాలి, కానీ చెప్పట్లేదు. ఈవెన్ ఆజ్ఞలు కూడా రీడిఫైన్ చేయబడ్డాయి, ఆజ్ఞలు నెరవేర్చబడ్డాయి, మళ్ళీ వాటిని మళ్ళీ ఇంకొద్దిగా యాడ్ ఆన్ చేయబడి రీడిఫైన్ చేయబడ్డాయి. నేను ఆ రోజుకి ఈ రోజుకి లైఫ్, ఇంకా మనిషి భూమి మీద ఉన్నారు, ఇంకా పరలోకానికి ఎత్తపడలేదు, అనగా రెండవ రాక రాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా లైఫ్ ఇస్ టు బి కంటిన్యూడ్ ఆన్ ద ఎర్త్ కదా. అప్పుడు ఎలా ఉండాలన్నది మనకి ఒక మంచి టెక్స్ట్ బుక్ 5, 6, 7 అధ్యాయాలు మొత్తం ఇచ్చాడు దేవుడు ప్రభువా. అది ఇట్ వాస్ కంప్లీట్లీ రీడిఫైన్ టెక్స్ట్ బుక్. అది పాత నిబంధనలో ఉన్న ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయో అటన్నిటి 2 చేసి పారేశాడు. ఏది? నీ దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో ఆరాధించడం, అదొకటి. రెండోది నిన్నోళ్ళని శత్రు ప్రేమించడం. రీడిఫైన్డ్. ఆ రోజు ఉన్నంత ఎలాబిలిటీ కానీ ఎక్స్టెన్సివిటీ కానీ లేదు, లీవ్ ఇట్ అసైడ్. అది ఇకపోతే ప్రతి దాంట్లో తీసుకొచ్చాడు, ఒక్కొక్క దాన్ని చెప్తూ వచ్చాడు. పబ్లిక్ లైఫ్ ఎలా ఉండాలి, ప్రేయర్ లైఫ్ ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండాలి. ఒకసారి మనం తిమోతిలో చూసిన, యాకోబులో చూసిన మీ పై ఉన్న బాసులకు మనం ఎలా ఉండాలో రాస్తుంది. ఏదో వదిలిపెట్టలేదు దేవుడు. చాలా క్లియర్గా మన అధికారులకు మనం ఎలా లోపడి ఉండాలి, మనం అధికారి అయితే మనం ఎలా ఉండాలి, ఒకవేళ మనమే అధికారి అయితే మనం ఎలా ఉండాలి, నేను ఒకవేళ పని చేస్తుంటే నా అధికారికి నేను ఎలా ఉండాలి అనే విషయాన్ని ఎంత రీడిఫైన్ చేశారు అని అవన్నీ వేరేసి మనం ఈరోజు చూడదలుచుకోవాలి. అంటే కొన్ని కాన్సెప్ట్స్ చూస్తున్నాం. గాడ్ చూసాం, ప్రేయర్ చూసాం. ప్రేయర్ అనేది ఇట్ ఈస్ ద ఏరియా వేర్ వీ కెన్ స్టాప్ ఫర్ 2 minutes ఆఫ్ టైమ్ టు గెట్ ఇన్ టు డీపర్. కొద్దిగా లోపలికి వెళ్ళడానికి ప్రేయర్ వాజ్ కంప్లీట్లీ చేంజ్, రీడిఫైన్. ఆ రోజున్న ప్రార్థన ఈ రోజున్న ప్రార్థన చాలా వేరే. ఈ యేసు ప్రభువారు మాట్లాడినప్పుడు స్టార్టింగే అన్నాడు, ఈ గిన్నె మీ చిత్తమై నా ఎదురుని తొలగింది. ఇంకా లేదు, ఇంకంతే, ఇంక ఫైనల్. అక్కడ నుంచి స్టార్ట్ అయితే 17వ అధ్యాయం యోహాన్ చూస్తే, తర్వాత పౌలు ప్రార్థన చూస్తే, ఇంకా చూడండి 40+ ఉన్నాయి ప్రేయర్స్. ఏది? పాలువి. ఎక్కడైనా చూడండి, ఈ నెవర్ ఆస్క్డ్, అయ్యా నువ్వు స్వస్థపరచని అడగల, నువ్వు నాకు ఇది ఇమని అడగల, నన్ను తప్పించమని అడగల, మీ శక్తి నాకు లేదు, అసలు నీ కృప చాలు అన్నాడు. నీ చిత్తం, ఆయన చిత్తం నెరవేర్చడం ప్రతి మాట చిత్తం కోసం పనిచేశాం. మన సంఘాల్లో చిత్తం జరుగునట్లు, మన జీవితాల్లో ఆయన చిత్తం జరుగునట్లు, మన మినిస్ట్రీలో, మన వ్యక్తిగత జీవితాల్లో, వేర్ ఎవర్ ప్రేయర్ అనేది ప్రతిరోజు కనీసం 100 సార్లు చేసేది మినిమం. అది ఏ రూపేనైనా, ఒక మాట రూపం కావచ్చు, మోకాల మీద కావచ్చు, 10 మందిని కలవచ్చు, పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, క్వైట్ టైం కావచ్చు, ప్రే టైం, వాట్ ఎవర్ యూ కెన్ టేక్. కనీసం
ప్రతి చిన్నదానికి ప్రార్థన చేసే పద్ధతి మనకు ఉంది. ఇట్స్ అ లైఫ్. ప్రేయర్ లైఫ్ అంటే మన డే టు డే లైఫ్. ప్రేయర్ లైఫ్ ఈజ్ నాట్ సెపరేట్ లైఫ్, ఇట్స్ అ డే టు డే లైఫ్. పర్సనల్గా ఇండివిజువల్ ప్రేయర్ కలిగి ఉండాలనేది ఒక గంట అరగంట మనం ప్రేయర్ చేస్తాం ప్రతిరోజు. అది తీసేస్తే మిగతా ప్రతి క్షణం, ప్రతి ఇబ్బందులు కలిగినప్పుడల్లా ప్రభుని మనం ఏం ప్రార్థన చేస్తామంటే, అయ్యా సహాయం చేయమని ప్రార్థన చేస్తాం, అయ్యా ఇది తీసేయమని ప్రార్థన చేస్తాం, అయ్యా మాకు ఏమని ప్రార్థన చేస్తాం అంటే తప్పు. మీ చిత్తం అయితే అనే మాట మనం చాలాసార్లు భక్సింగ్ గారి ఫెలోషిప్ ఆరిజినేట్ అయిన తర్వాత మనం బాగా నేర్చుకున్న మాట, అది చాలా బాగా నేర్చుకున్న మాట కదా. ఈ ఇండియాలో మనకు తెలిసి భక్సింగ్ గారి ఫెలోషిప్ వచ్చినప్పుడు వాడిన మాట ఇంకా ఏ ఫెలోషిప్ వాడి ఉండదు నాకు తెలిసి. అది అంత మాట నిజమేది. ఆయన ఎంత మోకాల జీవితంలో ఉండి మరి కనిపెట్టాడు విషయం తెలియదు, కానీ నాకు ఈ మధ్యగానే ఎలాగలేదు ఆ థాట్. మనము వీ షుడ్ నెవర్ ప్రే ఫర్ ద పవర్ ఆఫ్ గాడ్, వీ షుడ్ ప్రే ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. అది ఒకవేళ పవర్ ఆఫ్ గాడ్ సంగతి ఏంటి అని అంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే ఇస్ అ పవర్. కాబట్టి దాన్ని సెపరేట్ గా మనం వీ నీడ్ నాట్ వరీ, వీ నీడ్ నాట్ వెయిట్ ఫర్ ద గాడ్స్ పవర్. గాడ్స్ పవర్ ఈస్ దేర్ విత్ us in the form of spirit, in the form of word. పరిశుద్ధ వాక్యంగా, పరిశుద్ధ లేఖనంగా, పరిశుద్ధ ఆత్మగా ఉంది. కాబట్టి సిస్టమ్ మారలేదు. ఆ రోజున సిస్టమ్ ఈ రోజున ఒకే సిస్టమ్ ఉంది. సరే, కాకపోతే మనం అది పోతే మనం నాలెడ్జ్ ఆఫ్ గాడ్ గురించి చూసాం. జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. 1 కొరింథీ 1:24. అదే 2 కొరింథీ 12:9 పవర్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఆయనే దేవుని శక్తి మనకు తెలుసు. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కూడా యేసుక్రీస్తు ప్రభువు కదని 2 కొరింథీ 12:10. సో ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు. అయితే మనం ఇక్కడ మాట చెప్పేసి వచ్చేస్తాను. జీసస్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద లెగసీ ఆఫ్ గాడ్, వీఆర్ ద లెగసీ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అయితే, ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అయితే, వీఆర్ ద స్పిరిచువల్ ఫార్మ్ ఆఫ్ గాడ్. అంటే దేవుణ్ణి మనం చూపించడానికి, మన స్పిరిచువల్ ఫామ్ లో చూపించడానికి మనం లెగసీ ఆఫ్ గాడ్ మనం వదిలిపెట్టి వెళ్లాల్సిందే. ఇది అది మనం ఇంకొకసారి ఒక మాట గుర్తు చేసుకుందాం. మత్తయి 21:19. మత్తయి 21:19 క్లోజ్ చేస్తున్నాను నేను. బహుశా చైర్మన్ గారు కోపడుతున్నారేమో. ఐఎమ్ క్లోజింగ్. ఏమైనా చెప్తారా? చదువుతున్నారా? Matthew 21st chapter 19th verse please. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. కంటిన్యూ. ఇంకొద్ది చదువు. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు విశ్వాసము కలిగి సందేహపడకుండిని ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇట్స్ ఎ బిబ్లికల్ హైపోథెటికల్ సిచ్యువేషన్ ఇన్ దిస్ ప్యాసేజ్. ఇది బిబ్లికల్ గా చాలా హైపోథెటికల్. ఎందుకంటే మనం చూసి కొండను చూసి పడమంటే పడుతుందా? అయితే దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. నేనేమంటానంటే, ఇప్పుడు ఇస్ ద విల్ ఆఫ్ గాడ్, ఐ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఐ కెన్ సే, లార్డ్, ఇఫ్ ఇట్ ఇస్ యువర్ విల్, లెట్ ద హిల్ బి డ్రైవెన్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అండ్ దెన్ గెట్ ఇట్ దేర్ ఇన్ ద డ్రౌండ్ ఇన్ ద వాటర్ అని చెప్పగలుగుతాను నేను. సో ఎందుకు ఈ మాట నేను చదివించానంటే, ఆయన చాలా గొప్పగా చెప్పాడు. మీకు విశ్వాసం ఉండి, మీరు చాలా స్థిరంగా ఉండి మీరు చెబితే వెళ్ళిపోతారు. వాట్ డస్ ఇట్ మీన్? పౌలు దాన్ని ఎక్సైజ్ చేశాడా? ఎలా ఎక్సైజ్ చేశాడు? మీరు చూసాం. అసలు ఇలాగ ముందుగా మనం మాట్లాడుతున్నాం అప్పుడప్పుడు గ్యారంటీగా ఇదేదో పెద్ద గొప్ప మన గొప్ప ప్రేయర్ఫుల్ అయితే అది అయిపోద్దని అంటారు, కానీ అది లేదు. ఇప్పుడు ఇట్స్ నాట్ దేర్. ఇప్పుడు మన సముద్రాన్ని చూసి అలా కర్ర పట్టుకొని విడిపోమని విడిపోద్దా? మరి ఆ రోజున్న దేవుడు శక్తిమంతుడే, అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడుగా, ఎందుకు విడిపోవట్లేదు? ఇట్ ఈస్ నాట్ విల్ ఆఫ్ గాడ్. అది అవసరం లేదు, అది అవసరం లేదు. కాబట్టి అంత దరిద్రం మనకు అవసరం అంటారా? మీరు నాతో ఏకీపించినా పర్వాలేదు, ఏకీపించకపోయినా నన్ను క్షమించండి. విషయం అయితే ఇదే. విషయం చాలా క్లారిటీగా ఉండాలని నేను భావిస్తున్నాను. ఏమండి, చాలా విచిత్రం ఏంటంటే, అవును దీన్ని ఇది పోయి సముద్రంలో పడమంటే పడుతుంది అన్నారు. ఖచ్చితంగా పడుతుంది. ఐ బిలీవ్ ఇట్. నాకు విశ్వాసం ఉంది. ఇది ఎప్పుడు
ఇఫ్ ఇట్ ఇస్ గాడ్స్ విల్, ఇఫ్ గాడ్ విల్స్ ఇట్, అది దేవునికి ఇష్టమైతే, నాకు ఇష్టమైతే కాదు. నాకు నచ్చే ప్రతి చేస్తే ఇస్తారు చాలా మంది, నా చుట్టుపక్కల అందరూ అయిపోతారు నా దెబ్బకి. నాకు నచ్చిన ప్రతిదానికి దేవుడి పవర్ను వాడి పిలిచి అది వాడితే కుదరదు. ఆ రోజు అవసరం. ఈ రోజు యేసుక్రీస్తు మన పక్షాన ఉన్నప్పుడు, యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు ఇక దాంతో పనిలే. అసలు చాలా విషయాలు అవసరం లేదు. ఈరోజు ఆ రోజు ఉన్న జీవితానికి, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న జీవితం అంతా న్యూ టెస్ట్మెంట్ కంపేర్ చేస్తే ఆ రోజు ఉన్న అవసరాలు ఈ రోజు మనకు లేవు. అన్ని తీరుస్తున్నాడని చెప్పాడు దేవుడు. అన్ని నేను తీరుస్తున్నాను, అన్ని, ఒకటి కాదు అన్ని. అయితే మన పని ఏంటో చెప్పాం. అది మనం పట్టించుకోము చాలా భయంకరంగా. అసలు అడగలేదు, టైం సరిపోలేదని. అసలు గాస్పెల్ వాజ్ రీడిఫైన్. ఇది భయంకరం. ఈ మాట చెప్పి క్లోజ్ చేస్తాను. గాస్పెల్ వాజ్ రీడిఫైన్. అసలు గాస్పెలే రీడిఫైన్ చేయబడింది. ఆ రోజు అసలు గాస్పెలే లేదు. దేవుని గురించి మీరందరూ మోయబైట్స్, మీరు అమెలేకైట్స్, మీరు ఇది, మేము నిజమైన దేవుని నమ్మిన వాళ్ళం మేము అని పెద్ద ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు అలా కాదు. మేము వాళ్ళని యేసుక్రీస్తు గురించి నా జీవితాన్ని చూపించి వాళ్ళని యేసుక్రీస్తుకు తీసుకురావడానికి నాకు అన్ని విధాల అవకాశం ఉంది. అది రీడిఫైన్డ్ లైఫ్ అంటే. ఆ రోజు అది అవసరం లేదు. వాళ్ళు పౌరుషంగా మేము యెహోవా దేవుని నమ్ముతున్నాం, మీరెవరు బచ్చేవాళ్ళు, అసలు మీరు విగ్రహాలు నమ్ముతున్నారని ఇసురు పారవచ్చు. ఇప్పుడు అలా అనడానికి లేదు. నేను డెఫినెట్ గా అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం చదవాలి చాలాసార్లు. చదివి అపోస్తల కార్యాల్లోని మోడల్ ఎవాంజలిజం ఉంది 17th చాప్టర్లో, యాక్ట్ 17th చాప్టర్లో మోడల్ ఎవాంజలిజం, హౌ ఇట్ వాజ్ రీడిఫైన్డ్. హౌ ఎవాంజలిజం వాజ్ రీడిఫైన్డ్, హౌ గాస్పెల్ వాజ్ రీడిఫైన్డ్ ఒకసారి చూద్దాం. చూస్తే మనం ఇంకెవరైనా నెక్స్ట్ వీక్ కానీ ఇంకా అవతల ఎవరైనా సరే వీటి మీద ఇంకా మీరు ముందుకు వెళ్ళొచ్చు. అవకాశం ఉంటే, ఇష్టం అనుకుంటే, ఇది నిజంగా అవసరం అనుకుంటే డెఫినెట్లీ దేర్ ఆర్ థింగ్స్ రీడిఫైన్డ్. దట్స్ వాట్ యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు సే. మనం ప్రభు ఆ ఒక్క మాట గుర్తు చేసి మనం ఆ మాట చెప్తాను, కోప్పడద్దు ఎవరును. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొంది యేసుని అంగీకరించిన ప్రతి వ్యక్తికి దేవుడు ఒక పెద్ద కమాండ్ ఇచ్చాడు. అది ఏంటంటే ఇంకా భయంకరమైన కమాండ్. అది చూస్తే భయం వేస్తాను. ఏంటంటే ఆ కమాండ్, అది ఆజ్ఞ అంట. మనుషులందరూ ఆ రక్షణ పొందాలని ఆయన ఆజ్ఞ. అది భయంకరమైన సీక్రెట్. అందరూ రక్షణ పొందాలని ఆయన ఆజ్ఞ. అంటే ప్రతి మనిషి రక్షణ పొందాలంటే ఒక పాస్టర్ గారు, ఒక ఎవెన్స్ట్, ఒక గాస్పెల్ చెప్పే ఇంకొకరు సరిపోరు. అందరూ మీకు చేయాల్సిన పని ఒకటే ఉంది. అది ఏంటంటే స్వార్థ చేయటమే. ఇది చాలా మంది అంటారు దానికి ఏర్పరచబడాలంట. ఎవరు చెప్పారు? ఒకసారి తీసుకొద్దాం, బైబిల్లో తీద్దామా. సంఘంలో విదిన్ ద చర్చ్ ఆ పదాలు వాడు, ఏర్పరచిన వాడు. పాస్టర్ అని, తర్వాత ఇంకొకరని విదిన్ ద చర్చ్. ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ద చర్చ్, ఇట్ ఈస్ నాట్ ద సొసైటీలో మనందరినీ కూడాను యూఆర్ ఆల్ ద ఫార్మ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హౌ హీ డిడ్. అతను ఏ పని దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఏమండి మీరందరూ కూడా మరి పాపంలో ఒప్పుకొని రక్షణ పొందాలని చెప్పిన మాటకి మనందరినీ అదే పని చేయాలి. ఇప్పుడు పాస్టర్ గారు, నేను చర్చిలోకి వెళ్ళాక నేను పాస్టర్ గారిని కావచ్చు, బయటకు వచ్చాక నేను మామూలుగా దేవునికి రిప్రజెంటేటివ్. ప్రతి ఎంప్లాయీ, ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరిని కూడా వీఆర్ ద మౌత్ ఆఫ్ గాడ్, వీఆర్ ద బుక్ ఆఫ్ గాడ్, వీఆర్ ద ఎపిసోడ్ ఆఫ్ గాడ్ కదా. అలాంటప్పుడు దీనికి ఏర్పరచబడినవారు, దీనికి పిలువబడినవారు, అన్ని మాటలు విదిన్ ద చర్చే. ఏదైతే ఫార్ములేటెడ్ చర్చ్ ఉందో, ఏదైతే కన్స్ట్రక్టెడ్ చర్చ్ ఉందో, ఏదైతే సిస్టమైజ్ చేసిబడిన ఒక సంఘం ఉందో దానికి వేరు, సొసైటీకి వేరు. సొసైటీలో ప్రతి ఒక్కరమే అతను మోసుకొని పోవాల్సిందే, అతను తీసుకొని పోవాల్సిందే, ఇతరులకు చెప్పి తీరాల్సిందే అనే విషయానికి మత్తయి 6వ అధ్యాయంలో ఎవరితో పోల్చారు చెప్పండి? ఆకాశ పక్షులను చూడండి అంటే అవి ఏర్పరచబడిన పక్షుల, గడ్డి పూలను చూడండి అది ఏర్పరచబడినవా? ఆ లెక్కలో లాగాడు. మనందరికీ ఒకటే కమెంట్ ఇచ్చాడు 6:32. ఆయన రాజ్యమును నీతిని మొదట ఎతకండి. అయ్యా దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయండి. అయ్యా ఆయన నీతి ప్రకారం బతికి చూడండి. ఆయన చిత్తాన్ని చేయండి. మన ప్రార్థన ఆయన చిత్తం ఉండాలి, మన పని ఆయన రాజ్యం ఉండాలి. ఇది లెక్క. మన ప్రార్థన ఆయన చిత్తం ఉండాలి, మన పని ఆయన రాజ్యం ఉండాలి. ఇది ఫైనల్ డెస్టినేషన్. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఫైనల్. సో థ్యాంక్ యూ సో మచ్. మన చిన్న ప్రార్థన ఎవరైనా ప్రార్థన చేస్తే ముగిద్దాం, మిగతా విషయాలు మళ్ళా చూద్దాం. థ్యాంక్ యూ చైర్మన్ సార్, యోబు గారు, థ్యాంక్ యూ ఆల్. ఒకసారి చిన్న ప్రార్థన చేశారండి ఎవరైనా? ఎనీబడి ఎల్స్ ప్లీజ్ కైండ్లీ చిన్న ప్రార్థన చేయండి, ముగించి. ఎవరైనా ఇది కూడా చెప్పాలా? కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, నేను ఇంతవరకు మీరు అనేక విషయాలు మాట్లాడుకోవటానికి, వాటికి కొన్ని
కంక్లూజన్స్కి, ముగింపుకు రావటానికి అనేకమైనటువంటి తలములు పంచుకోవడానికి మీరు ఇష్టపడ్డారు. వాడుకున్నటువంటి సత్యరాజాన్ని బట్టి వందనాలు ప్రభు. అదేవిధంగా ఎవరైతే స్పందించారో ప్రతి విషయంలో కూడా, ప్రతి ప్రశ్నకు వారిని బట్టి వందనాలు. ఈ విధంగా ఉన్నటువంటి తలంపుల్ని ఆయన ముందుకు వచ్చి పంచుకోవటము, అది మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ప్రభా. మీరు నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు. ఏదైతే మేము నేర్చుకున్నామో ప్రభా, అది మేము గుర్తించుకోవట్లో, ఆ ప్రకారం జీవించడంలో సహాయపడండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని మా అందరికీ మీరు ఆజ్ఞ ఇచ్చున్నారు. ఆ ప్రకారము చేయట్లో కృపను అనుగ్రహించండి, సహాయపడండి ప్రభా. మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు. మీ చిత్తాన్ని తెలుసుకుని ఆ ప్రకారం జీవించట్లో కృపను అనుగ్రహించండి. నేను ముందున్న ప్రార్థన సమయాన్ని దీవించండి. పాటలో చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చండి. కృపగల నష్టాలకు అప్పగించుకుంటూ జీవంగా లేస్తున్నాంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you all for giving me a wonderful opportunity today. Thank you so much. ఎవరైనా హట్ అయితే క్షమించండి, ప్రార్థన చేయండి.